హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బిట్. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో సన్ పిక్చర్స్ నిర్మించిన భారీ చిత్రం కూలీ మరికొద్ది గంటల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే హైప్ కి తగినట్లుగానే ప్రీ బుకింగ్స్ లో కూలీ దుమ్ము రేపుతోంది. కూలీ చిత్రాన్ని చూసేందుకు అనేక కంపెనీలు తమ ఉద్యోగులకు సెలవు ఇవ్వడంతో పాటు ఫ్రీ టికెట్లు కూడా అందిస్తున్నాయి. ప్రమోషన్లలో నాగార్జున మాట్లాడుతూ కూలీ మూవీ 100 భాషలతో సమానమని అనడంతో అందరూ అవాక్కయ్యారు. ఈ చిత్రంలో అంత విషయం ఉందా అని అంచనాలు పెంచుకోసాగారు. సినిమా ఎలా ఉండబోతోందా అని కోట్లాది మంది సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్న వేళ తమిళనాడు ఉప ముఖ్యమంత్రి నటుడు ఉదయనిధి స్టాలిన్ ఈ చిత్రానికి రివ్యూ ఇచ్చేశారు. ఈ చిత్రాన్ని ప్రీమియర్ షో ద్వారా వీక్షించిన ఆయన పవర్ ప్యాక్డ్ మాస్ ఎంటర్టైనర్ అంటూ సోది లేకుండా ఒక్క ముక్కలో రివ్యూ చెప్పేశారు. సినీ పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రేపు విడుదల కానున్న కూలీ చిత్రాన్ని ముందుగానే చూసే అవకాశం నాకు దక్కింది. ఈ పవర్ ప్యాక్డ్ మాస్ ఎంటర్టైనర్ ని పూర్తిగా ఆస్వాదించాను. ఇది ప్రేక్షకుల హృదయాల్ని తప్పకుండా గెలుచుకుంటుందన్న నమ్మకం నాకుంది. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని ఉదయనిధి స్టాలిన్ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ కి దర్శకుడు లోకేష్ కనకరాజ్ స్పందిస్తూ సినిమా మీకు నచ్చినందుకు మాకెంతో సంతోషంగా ఉందంటూ ధన్యవాదాలు తెలిపారు. ఇక కూలీ చిత్రానికి కర్ణాటక, కేరళ, తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలకు అనుమతి రాగా తమిళనాడులో మాత్రం ప్రభుత్వం అనుమతినివ్వలేదు. గతంలో విజయ్ నటించిన వరుస చిత్రం ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట జరిగి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అప్పటి నుంచి తమిళనాడు ప్రభుత్వం ఏ చిత్రానికి ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వలేదు. అయితే స్టాలిన్ ప్రభుత్వం మనసు మార్చుకొని కూలీ ప్రీమియర్ షోలకు అనుమతి ఇస్తుందని చాలా మంది భావించినా ఇప్పుడు నిరాశ ఎదురైంది. తమిళనాడులో తొలి షో గురువారం ఉదయం 9 గంటలకే పడనుంది. దీంతో చాలా మంది రజనీ ఫ్యాన్స్ పక్క రాష్ట్రాల్లో తెల్లవారుజామునే కూలీ చూసేందుకు టికెట్లు బుక్ చేసుకుంటున్నారు.